అది ధ్యానంలో ఉన్న శక్తి. మరి మనకి ఇంకొక విశిష్ట అతిథి వచ్చారు, మేడం హుస్సేన్ బేగం గారు. హసీనా బేగం గారు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి బాలలను తయారు చేస్తున్న బంగారు తల్లికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వెల్కమ్ మేడం, ప్లీజ్ ఆన్ ద డయాస్. అద్భుతమైన సేవ చేస్తున్నారు. పిల్లలకే కాదండి, పిల్లలు ఒక్క తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగులు పెట్టి పేరెంట్స్కి మోటివేషన్ క్లాసులు చెప్తారు. ఏంటంటే ఈ రోజున పిల్లలు సెల్లు, విపరీతమైన యూట్యూబ్ ఛానల్స్, పనికి మాలిన వస్తువులన్నీ మీద చూస్తున్నారు వాళ్ళు. మరి పిల్లలు ఎలా పాడైపోతున్నారో బాధతో కలిచివేస్తుంది ఒక మాతృ హృదయం. అలాంటి ఈరోజు మరి బేగం గారు మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేశారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అమూల్యమైన సందేశాన్ని మరి ఇక్కడ ఉన్న జాన కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు ధ్యానం చేస్తారా మేడం? ఎన్వి తింటారా? తినకూడదు మేడం. ఈ రోజు నుంచి మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని మరి శాకాహారిగా మారాలని మేమందరం కోరుకుంటున్నాము. మీ అమూల్యమైన సందేశం మాకు అందించాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. వేదిక మీద ఉన్న మహిళా మండలందరికీ మరియు వేదికను అలంకరించిన మహిళా మనులు మరియు ఇక్కడ విచ్చేసిన అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం కదా, దీనికి మూల కారణం ఒక మహిళే. ఆవిడ పేరు క్లారా జెట్కిన్ అనమాట. తను 1907లో ఇలా అప్పుడు ఆడవాళ్ళకి చాలా విలువ లేకుండా ఉండేదన్నమాట. తక్కువ పని దినాలు ఉండేవి, తక్కువ వేతనం ఉండేది, చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట మహిళల్ని. అలా చేయకూడదు, మనం దేంట్లో తక్కువ కాదు అని చెప్పి ఆవిడ ఒక ఉద్యమం లాంటిది చేసింది. అప్పుడు 1907లో జర్మనీకి చెందిన ఆవిడ అనమాట. ఆవిడ ఇలా ఉద్యమం చేయడం వల్ల 1907లో చేశారనమాట మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని. ఆవిడ చేసిన ఉద్యమం వలన మనం ఈరోజు ఇలా జరుపుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటున్నాయి ఎలా తక్కువ మహిళలతో ఎక్కువ పని చేస్తున్నారు పురుషుల కంటే, కాకపోతే వేతనం తక్కువ ఇస్తున్నారు. ఇలాంటి అసమానతలన్నీ తొలగిపోవాలని కొంతమంది ఆడపిల్లల్ని తక్కువగా చూస్తున్నారు. అబ్బాయిలు ఏదో చేసేస్తారు, మమ్మల్ని తర్వాత చూసేది అబ్బాయిలు అని చెప్పి ఆడపిల్లల వైపు చిన్న చూపు చూస్తున్నారు అనమాట. అలాంటివి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ ఆడపిల్లల్ని మంచిగా చదివిస్తే, బాగా చదివిస్తే వాళ్ళు ప్రతి రంగంలో మగవాళ్ళ కంటే ముందుంటారు. కాబట్టి ప్రతి ఆడపిల్లని చదివించాలని, వాళ్ళు చదువుకోవడం వల్ల తనకే కాదు వాళ్ళ కుటుంబానికి, సమాజానికి కూడా గొప్ప పేరు సంపాదించవచ్చని నేను ఈ సభ ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి నా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ముందు ఆడపిల్లని మంచిగా చదివించండి. ఆ ఒక్క పని చేస్తే చాలు, వాళ్ళకి ఇంకేం ఇవ్వనవసరం లేదు. మనం ఆస్తులు, అంతస్తులు, పొలాలు, ఇళ్ళు ఏం అవసరం లేదు. వాళ్ళ చదువు ఒక్కటే వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి ప్రతి ఆడపిల్లని చదివించాలని ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సభ మనలో ఉత్తేజాన్ని కలిగిస్తున్నందుకు ఈ సభ ఏర్పాటు చేసిన శ్రీ రమణ మహర్షి ధ్యాన కేంద్రం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలని మనకి గురువుగారు చెప్తారు కదా, ఈ ప్రాపంచిక చదువులతో పాటు ఈ స్పిరిచువల్ సైన్స్, ఆత్మ విద్య, దాన్నే మనం ధ్యానం అని అంటున్నాం. అది కూడా ఎప్పుడైతే కనుక మనం నేర్పిస్తామో పువ్వుకు పరిమళంలాగా వారి జీవితాలు శోభాయమానంగా ఉంటాయి. కాబట్టి రేపు రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి స్కూల్స్లో ఈ స్పిరిచువల్ సైన్స్ని కూడా ఒక పాఠ్యాంశంగా చేయాలి అన్న దాని గురించి మనం కృషి చేస్తున్నామండి. అది కూడా తొందరలోనే ఫలిస్తుంది. ఎప్పుడైతే కనుక మనకి చక్కగా ఈ స్పిరిచువల్ సైన్స్ కూడా ఉంటుందో మనం దేన్ని గురించి కూడా ఆలోచించవలసిన పని లేదు. మనకి స్త్రీల హక్కులు మనకి యాక్చువల్గా ఎవరూ ఇవ్వవలసిన అవసరం లేదు. మనకి జన్మతగానే భగవంతుడే అన్ని శక్తులు మనకి ఇచ్చి పంపించాడు. మనం ఎప్పుడైతే కనుక మనం సాధన చేసి మన లోపలికి మనం ప్రయాణిస్తామో
మన లోపల ఉన్న శక్తులన్నిటినీ కూడా బయటికి తీసుకుని ఏది కావాలంటే అది మనం ఇవ్వగలిగినటువంటి అనంత శక్తిమూర్తులం. స్త్రీ అంటేనే అనంత చైతన్యమూర్తి, సకలార్థ ప్రదాయిని, అన్నీ అందరికీ ఇవ్వగలిగేటువంటిది. ఎందుకంటే స్త్రీ ఉంది, భర్తకి ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో, అత్తమామలకి ఏం కావాలో అన్నీ ఇవ్వగలిగేది ఒక్క స్త్రీనే. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా తన లోపల ఉన్నటువంటి ఆ శక్తిని గుర్తించాలి అని అంటే కంపల్సరీ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనలో ఉన్న శక్తులు మనం గుర్తించుకుని మన కుటుంబానికి సమాజానికి ఏం కావాలో వాటిని నిర్వహించుకుంటూ హాయిగా ఆనందంగా మనం జీవిస్తాం. ఆనందమయ కుటుంబాలే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మిస్తాయి. కాబట్టి నిజంగా నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్క మహిళ కూడా ధ్యానం చేస్తూ ఆ ధ్యానం ప్రతి ఒక్కరికి కనుక ఎప్పుడైతే తెలియజెప్తుందో రేపు రాబోయే ఆ స్వర్ణయుగానికి నాందిగా మనం ఇవాళ ఈ మహిళా దినోత్సవం రోజున ఒక మహాసంకల్పం చేసుకుందాం. గుడివాడ పరిసర ప్రాంతంలోని ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఈ ధ్యాన దీపాలు వెలగాలి. ఆ వెలుగు జిలుగులే ప్రపంచమంతా కూడా ఆ వసుదైక కుటుంబ స్థాపనకి ఉపయోగపడాలి. మామూలుగా అయితే కులాలు మతాలు పేరిట రకరకాలుగా మనం చూస్తున్నాం ఇవాళ. కానీ మనందరం కూడా వసుదైక కుటుంబ స్థాపన కోసం మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం ఏం కష్టపడక్కర్లేదు, మనం ధ్యానం చేస్తూ ఈ ధ్యానం గురించి తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ వద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ పరిసర ప్రాంతాలన్నీ ధ్యానమయం జ్ఞానమయంతో ఇంకా వేరే ఉత్సాహాలతోటి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మహిళా దినోత్సవాన్ని చేసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మనకి ఈ విశిష్ట అతిథి హసీనా బేగం గారు ఇచ్చిన అద్భుతమైన సందేశము, మీరు డబ్బు, ఆస్తులు, నగలు, పొలాలు కాదు ఇవ్వాల్సింది, స్త్రీకి చదువు ఇవ్వండి, చదువు చాలా చాలా ముఖ్యము అని చెప్పి మనకు అద్భుతమైన సందేశం ఇచ్చిన మేడం గారికి ఒకసారి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మేడం గారు త్వరగా వెళ్ళిపోయేవాలి. థ్యాంక్ యూ మేడం. మీరు ఈరోజు ఇక్కడికి రావడం మా అదృష్టం. రమణ మహర్షి క్షేత్రంలో మీరు కాలు పెట్టడం, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వరూపరాణి గారు వచ్చి శాలువా కప్పి మేడం గారిని అభినందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈసారి వచ్చే అంతర్జాతీయ ఈ మహిళా దినోత్సవం రోజున మేడం గారు శాకాహారిగా వస్తారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అక్కడ రావణాసురుడు చెరబట్టినప్పుడు పార్వతీమాత, లోపాముద్ర మహాతల్లులు ఎంతోమంది వచ్చి ఈ ధ్యాన విద్యను నేర్పించి ఆహారం లేకోకుండా అక్కడి నుంచి విడుదలై వచ్చేంత వరకు కూడా ఆ సీతామాత ధ్యానంలోనే ఉన్నారనమాట. ఇవాళ ఉండ ఈ భూమి పరిస్థితులను కాలం నాడే గ్రహించినటువంటి మహాతల్లులు ఎందరో కూడా మనకు తెలిసిన రామాయణం వేరండి. ఈ సీతాయనం చదివితే నిజమైనటువంటి మహాతల్లులు ఎంతోమంది ఈ భూమి మీద ఇవాళ మనం ఈ రకంగా ఉన్నాము అని అంటే దానికోసం కృషి చేసినటువంటి ఎంతోమంది ఆ మహిళామూర్తులు, ఆ మహిళా యోగుల గురించి మనం
తెలుసుకోగలుగుతామండి. మరి ఆ మహాతల్లులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మేడం గారు. ఒకసారి చదవండి, అందరికీ కూడా తెలియచెప్పండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఆత్మీయ ప్రణామాలు. ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందామండి, శ్వాస మీద ధ్యాస పెడదాం. చక్క మేడం కూడా మనతో పాటుగా కూర్చుంటారు. అమ్మ జస్ట్ అలా కళ్ళు మూసుకొని మన ఊపిరిని మనం ఎలా తీస్తున్నాము, తిరిగి ఎలా వదులుతున్నాము అని శ్వాస మీద ధ్యాస పెడదామండి. చేతులు వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. మన సహజంగా జరుగుతున్నటువంటి మన శ్వాస మన నాసిక 2 రంధ్రాల్లో నుంచి మనం పెట్టుకునే బొట్టు వరకు వెళ్తూ ఉంటుంది, తిరిగి వస్తూ ఉంటుంది. ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని మన శ్వాసను మనం గమనిద్దాం. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో అప్పుడు ఆలోచనలు ఉండవు. ఆలోచనలు లేని స్థితిలో అత్యంత ఎక్కువగా ప్రాణశక్తిని నిద్రలో కన్నా మరిన్ని రెట్లు శక్తిని మనలో తీసుకుంటాం ఆలోచన రహిత స్థితిలో, అదే థాట్లెస్ స్థితిలో. అక్కడి నుంచి చక్కని సమాధి స్థితిలోకి వెళ్ళి మన లోపల ఉన్న మన ఆత్మతో మనం మమేకత్వం చెంది మన లోపల ఉన్న మరిన్ని మన ఆత్మ యొక్క ప్రణాళికలు ఈ భూమాత యొక్క ప్రణాళికతో కలిపి ఈ విశ్వశాంతిలో మనందరమీ కూడా భాగస్వాములు అవుతాం మన శ్వాస మీద ధ్యాస ద్వారా. ప్రతిరోజు మన వయసు ఎంతుందో అన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఊపిరి ఎలా వెళ్తోంది, తిరిగి ఎలా వస్తోంది, గాలి ఎలా పీలుస్తున్నాను, తిరిగి ఎలా వదులుతున్నాను అని మన శ్వాసతో మనం కూడి ఉండడమే ధ్యానం అంటే. ఏ సమయమైనా చేయొచ్చు. ఉదయం లేచింది మొదలు 24 అవర్స్లో ఎప్పుడు మనకి ఖాళీ ఉంటే అప్పుడు 10 నిమిషాలైనా అలా కూర్చొని మనతో మనం గమనిస్తే అద్భుతాలే జరుగుతాయి మన జీవితంలో. మన స్వయం నిర్ణయాలను మనం తీసుకునే స్థాయికి ఎదుగుతాం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు తీసి 2 చేతులు తీసి 2 కళ్ళపై పెట్టుకుందాం. 5 4 3 2 1 0. ఓకే అండి, ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. అద్భుతంగా మేడం గారు మనకి ఈరోజు రావడం జరిగింది. మేడం మీకు అద్భుతమైన పిల్లల పుస్తకం ఇస్తాను, మీరు చక్కగా చదవండి. థ్యాంక్ యూ అండి. మీకోసం పిలుస్తున్నారు. హసీనా బేగం గారికి ఈరోజు సన్మానం చేసుకోవడం మన శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో ఒక చక్కటి విషయంగా మనందరం భావిస్తున్నాము. మరి ఇంకొక తల్లి రాజ్కుమారి గారికి మన ఈ పిరమిడ్ నిర్మాణానికి ముఖ్య కర్త రాజ్కుమారి మేడము. ఆవిడని సత్కరించుకోవడానికి మాస్టర్స్ ఆతృత పడుతున్నారు. కాబట్టి ఆవిడ సత్కారాలు అయిన తర్వాత మనం ఇంకా మళ్ళీ క్లాస్ మొదలు పెట్టుకుందాం. ప్లీజ్ సార్. ఆయన ఇందాక నుంచి ఎదురు చూస్తున్నారండి, ఎందుకంటే పెద్దాయన మేడం గారికి ఆయన- సన్మానం చేయాలని వచ్చారంట. మరి ఒక్కసారి సార్ మీరు కూడా రండి. రాజేంద్ర నగర్లో టీచర్గా వర్క్ చేసి
మేము తిరిగేటప్పుడు మాకెంతో సహకారాలు అందించిన సార్, మీ పేరు పర్వతనేని చంద్రశేఖరరావు గారు, రాజకుమారి గారికి మామయ్య గారు. చూడండి, కోడల్ని సత్కరించిన భాగ్యం ఆయనకు దొరికింది. ఆయన ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. బయట వాళ్ళు చేయడం ఒక ఎత్తు అయితే సొంత ఫ్యామిలీలో వాళ్ళు చేయడం నిజంగా 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 చాలా చాలా గ్రేట్ మేడం. చాలా థ్యాంక్ యూ సార్. మా మేడం తరపు నుంచి చెప్తున్నాను నేను. అలాగే పొంగులేటి జయరాజు గారు, అంబేద్కర్ భవన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు. సో బౌద్ధ స్తూపం ఎక్కడ సార్? అది బౌద్ధ స్తూపం. ఓకే, మీ దివ్య సందేశం ఒక 2 నిమిషాలు. ఈరోజు మా రమణవంశీ పిరమిడ్ సొసైటీ తరఫున మమ్మల్ని ఆహ్వానించిన రాజ్కుమార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే సృష్టికర్తని సృష్టించిన శక్తి అంటే మహిళ ద్వారా సృష్టికర్త కూడా జన్మించాడు కనుక ఆ మహిళలను మించి శక్తి ఏదీ లేదని మా పెద్దలందరూ చెప్తూ ఉంటారు, మేము చిన్నవాళ్ళం. అలాగే ఈ ధ్యాన కేంద్రంలో మా ఫ్రెండ్ ఉండేవాడు, మన వైశాసు బంగారుపోటు, అతను వాడితో వెంకటేశ్వరరావు మా క్లాస్మేట్ వాడు, వాడితో పాటు ఇక్కడ రావడం జరిగింది అంతకుముందు. ఇక్కడ బౌద్ధ స్తూపానికి నేను బీవీఎంకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. మన మొబైల్ సెంటర్లో ఉన్న లంచ్ దెబ్బ అని చెప్పి దాన్ని ఎలా ఉంటుంటే దాన్ని ఆ స్టేట్ అలాగే కలెక్టర్ అందరితో మాట్లాడి బౌద్ధ స్తూపం ఏర్పాటు చేసి అక్కడికి మేడం గారిని ఆహ్వానించాం. ఆ రోజు మేడం గారు రాలేదు, కాకపోతే మన పిరమిడ్ క్షేత్రం నుంచి ఒక 25 మంది మహిళలు వచ్చి దీపోత్సవం చేయడం జరిగింది. అది అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం అక్కడ చేస్తూనే ఉంటాం. అలాగే బౌద్ధ స్తూపాలు 40 ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ 40 స్తూపాల దగ్గర కూడా మేము కార్యక్రమాలను చేపడుతున్నాం. ఏదైతే పత్రిక గారు చెప్పారో బౌద్ధిజం పత్రిక గారు అనేక కార్యక్రమాలు చేస్తూ అలాగే మహిళల్ని ఉత్తేజపరచడంలో విషయంలో ఆయన ఎంతో అభిమానించారు. ఎందుకంటే అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మహిళలకి ప్రత్యేక స్థానం ఇచ్చాడు రాజ్యాంగంలో కానీ, మహిళలకి పని దినాలు పెట్టడంలో కానీ, గర్భిణీ స్త్రీలకి సెలవు దినాలు ఇవ్వడంలో కానీ, హిందూ కోడ్ బిల్లు మహిళలకి ప్రత్యేకంగా స్థానం ఉండాలని చెప్పి హిందూ కోడ్ బిల్లులో ఆయన ప్రస్తావించి అది పార్లమెంట్ అమలవకపోతే రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా ఈరోజు మహిళల యొక్క ప్రధానమంత్రి అయ్యానంటే దానికి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, ఆయన రాసిన స్ఫూర్తి. దానికి అంబేద్కర్ గారు కూడా బుద్ధుని ఆశ్రయించాడు. 5 లక్షల మందితో లాస్ట్ టైంలో 56లో బౌద్ధ దీక్ష తీసుకోవడం జరిగింది. కనుక ఆయన అడిగాల్లో మేము అంబేద్కర్ నడుస్తున్నాం. అలాగే ఈ దేశానికి రాజ్యాంగం రాసి దశ నిర్మాణం చేసి కులమత విభేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలని ప్రపంచంలోనే 100 మంది మేధావులకి ఒక ప్రత్యేకతలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ స్థానం లభించింది. అందుకు మన భారతదేశం ఎంతో గర్వపడాలి. అలాగే ప్రతి మేధావి కూడా ఈ దేశంలో జన్మించిన వాళ్ళే, బుద్ధుడు అవ్వచ్చు, అలాగే అంబేద్కర్ అవ్వచ్చు, పత్రిక గారు అవ్వచ్చు. ఎక్కడి నుంచే మేధాశక్తి మన దేశంలో ఉంది, దాన్ని హరించుకుపోయి ఇతర దేశాలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు రత్నాలు కూడా రాసులు పెట్టి అమ్మే దేశం మంది ఈరోజు రత్నాలు కానీ బంగారం కానీ దొరికే పరిస్థితి లేదు. ఉన్నదాంతో మనం తిరుగుతారు. అలాగే మహిళలు కూడా చదువుకుని అనేక మంది కలెక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు. ఆయన ముందంజ ఉండడానికి మహిళలు బాగా చదువుకుని అభివృద్ధి చెందాలని
మా అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ మన యూ మేడం సార్, గారికి థ్యాంక్ యూ ధన్యవాదాలు వెరీ చెప్తున్నాను. మచ్. బిగ్ క్లాప్స్ సార్కి. థ్యాంక్ యూ సార్. మీ ఉన్న టైం తక్కువ కాబట్టి మీ యొక్క అమూల్యమైన సందేశాలను పూర్తిగా తీసుకోలేకపోయాము. ఈసారి 1 డే సెక్షన్ పెట్టుకున్నప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తాను సార్. రాజకుమార్ గారు 1998 సంవత్సరంలో మేము గుడివాడ వాకర్స్ అసోసియేషన్ స్వర్లత మేడం బయట ఆవిడ అప్పటి నుంచి కూడా ఈ ఉద్యమాన్ని బాగా పైకి తీసుకురావడం జరిగింది. ఆ సంవత్సరం నేను సెక్రటరీగా ఉండేటప్పటికి ఈ జ్ఞాన జగత్తు పుస్తకాలు వైజాగ్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అవి ప్రతి వైజాగ్ వాళ్ళకి వాణి గారు. ఇచ్చేయడం కూడా జరిగింది. నేను ఆ విధంగా ఆయన పరిచయం జరిగింది. తర్వాత ఇంకా ఏ పిరమిడ్ అనేది ఏర్పాటు చేయటం అంటే చాలా గొప్ప విశేషం అని చెప్పేసి నేను ముఖ్యంగా రాజకుమార్ గారిని కోరుతున్నాను. దానికి చాలా విశేషమైనటువంటి ఇదే అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. మరి ఇంకా ఆయన ఇంకా ఎన్నో పనులు చేయవలసి ఉంది కనుక ఈ పిరమిడ్ ధ్యానానికి ఆవిడ చిరంజీవిగా ఉండాలని చెప్పేసి నేను ఈ సభకు మీ అందరినీ కోరుతున్నాను ముఖ్యంగా. థ్యాంక్ యూ సార్. మరి ఇంకా Thank you very ముందు much. కార్యక్రమాలు తీసుకొచ్చి పెద్దగా చేయాలని చెప్పేసి నేను ఈ సభ మీ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ Thank మీ you, thank అందరికీ you. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తానండి ముఖ్యంగా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు. ఈరోజు అద్భుతమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు శ్రీ రమణ మహర్షి జ్ఞానశక్తి క్షేత్రం గుడివాడ. అలాగే గుడివాడలో ప్రముఖ పారిశ్రామికవేత్త మరి మీనాకుమారి గారు అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఈ సమాజానికి ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వారందరికీ ఎంతో సేవ చేస్తున్న మరి మీనాకుమారి గారు దివ్య సందేశం మనం అందుకుందాము. ఒక్క నిమిషం అండి. మిత్రవింద ఒకసారి స్టేజ్ మీదకి రావాలండి. అయ్యంగార్ల కుటుంబం రండి మేడం. అయ్యంగార్ల కుటుంబంలోంచి వచ్చారు. ఇంజనీరింగ్ వివాహం చేసుకొని ఒరిస్సా కటక్లో కొంతకాలం ఉండి సత్సాయిబాబా గారి సేవా ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉత్తమ సేవా బిరుదాంకితురాలు, అంతేకాదు సేవా మహాభాగ్యం కలిగిన సత్యసాయి సేవా ట్రస్ట్లో ఉంటూ ఎంతో సేవ చేస్తున్న మరి ఒకసారి మిత్రవింద గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక్కసారి అటుదిటుగా అవుతుంది, క్షమించండి. ఈలోగా సాయి ప్రభావతి గారి రెండు నిమిషాలు దివ్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ కూర్చున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. నేను ఎప్పుడు మైక్లో మాట్లాడలేదు. శ్రీ రమణ మహర్షి పిరమిడ్ కుటుంబం వారికి, శ్రీ రమణ మహర్షి పిరమిడ్ కుటుంబం వారికి చాలా ధన్యవాదాలండి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఈ కుటుంబంలో మమ్మల్ని ఒకళ్ళుగా చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మేము గుడివాడలోనే ఉంటాం, కానీ ఈ ధ్యాన మందిరం గురించి ఈ పిరమిడ్ గురించి ఎప్పుడు మాకు అంత అవగాహన లేదు. కానీ ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మాకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నుంచి ధ్యానం చేస్తానని చెయ్యాలని అందరి సమక్షంలో ఒప్పుకోండి. ఖచ్చితంగా మేడం. మాకు ధ్యానం గురించి యూట్యూబ్లో స్కూల్లో అయితే ఉదయం మెడిటేషన్ చేయిస్తారు, అట్లానే తెలుసు, కానీ ధ్యానం గురించి మాకు అసలు ఏం తెలియదు మేడం. ఇక్కడికి వచ్చాక మీ ఇంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా నేర్చుకోవాలి మేము ఇంకా అనేది మాకు అర్థమైంది. ఇది వేళ మీద లెక్క పెట్టడమే మేడం. ఇలాంటి వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు. అదే మేడం, మాకు తెలియని చాలా ఉన్నాయి. మేము ఇంకా నేర్చుకోవాలని మాకు ఇక్కడ ఇంతమందిని చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి గురువులు ఉంటారు మేడం. పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రి గురువు, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ గురువులు,
అలాగే మీకు ఇక్కడ ఇంత పెద్ద సంస్థ స్థాపించి ఈయన గురువు అయ్యారు, దానికి చాలా హ్యాపీగా ఉంది. అలాగే మేము పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు అత్తమామలు గురువురు. అయితే మీరు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామిని మీరు చూశానని చెప్పారు కదా, మా మామగారు చెప్తూ ఉంటారు, నేను పొద్దున్నే 5 నిమిషాలు కూర్చుంటాను, దేవుడికి దండం పెట్టుకుంటాను. మాకు అమ్మవారు అంకమ్మ తల్లి మేడం, ఆవిడ దగ్గరికి వెళ్ళి వచ్చి దండం పెట్టుకొని వస్తాను అంటే మేము ఏదో అనుకున్నాం. అంటే తెలీదు ఆయన అలా చెప్పడం ఏంటి, అక్కడికి వెళ్ళి రావడం ఏంటి అనుకుంటాం. కానీ మీరు ఇప్పుడు చెప్పారు కదా వెంకటేశ్వర స్వామిని చూసి వచ్చాను అని, అలాగా ఆయన గురువు ధ్యానం చేశారా అంటే ఆయనకు తెలుసో లేదో నాకు తెలీదు, ఆయన ధ్యానంలో అక్కడ వరకు వెళ్ళొచ్చారని. అయితే ఇంట్లోనే గురువు ఉన్నా మేము నేర్చుకోలేకపోతున్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. చాలా ఇంకా మేము ఈ ధ్యానం అనేది ఇంకా నేర్చుకోవాలని, మా పిల్లలకు కూడా నేర్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. సాయి ప్రభావతి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఇంతవరకు ధ్యానం చెయ్యట్లేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ధ్యానం చేయాలనిపిస్తుంది అని చెప్పడమే కాదు, నా పిల్లలతో కూడా చేయిస్తానని చెప్పిన సాయి ప్రభావతి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మనం ఒక ధ్యాన మహిళను తయారు చేసుకున్నాం. ఒక మహిళ ధ్యానం చేస్తే ఆ ఇల్లే కాదండి, ఆ గ్రామమే కాదు, ఆ రాష్ట్రమే కాదు, ఆ దేశం బాగుంటుందని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మనకి మరొక అతిథి పద్మజ మేడం గారు. అసలు పద్మజ మేడం గారు 1999లో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించారు. మన అందరికీ తెలుసు పత్రిజీ మానస పుత్రిక ఏంటండి, ధ్యానాంధ్రప్రదేశ్, ఒకప్పుడు ఇప్పుడు ధ్యాన జగత్. ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్ నుంచి ఈనాటి ధ్యాన జగత్ వరకు విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు పిఆర్ఓగా వర్క్ చేస్తున్నారు. అలాంటి మరి సిహెచ్ పద్మజ గారిని 2 నిమిషాలే మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. విశ్వగురువులచే విశ్వ ప్రణాళిక ప్రకారం నిర్వహించబడుతున్న ఈ మహిళా ధ్యానోత్సవానికి ఘనస్వాగతాలు తెలుపుతూ, ఒక సామాన్యులుగా పుట్టిన మనని అసామాన్యులుగా తీర్చిదిద్దిన పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, ఎందుకంటే సామాన్యులుగా పుట్టిన మనని అసామాన్యులుగా ఎలా తీర్చిదిద్దారు అంటే, ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, దేహమే దేవాలయము, సమయమే సాధన, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని ఇన్ని విషయాలను మన జీవితంలో అనుభవింపజేసి మన జీవితాలని ఆనందమయంగా తీర్చిదిద్ది 40 సంవత్సరాలు ఆయన జీవితాన్ని మోగ జీవాల గురించి, మోగబోయిన మహిళల జీవితాల గురించి అవిరళ కృషి చేసిన పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీకృష్ణామృతం అనే పుస్తకం ద్వారా గీతను సరళంగా సహజంగా వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పి జీవిత శాస్త్రాలను అధ్యయనం చేయించి మన జీవితాలను ఆనందమయంగా తీర్చిదిద్ది చిట్ట చివరకు మనకు సీతాయనం పుస్తకం ద్వారా ఒక స్త్రీ యొక్క శక్తిని మనందరికీ జీవితాల్లో తెలియజేసి ఇన్ని విషయాలందరినీ మనకి ఒక లెసన్ అంటే ఒక అనుభవాల ద్వారా ఇన్ని విషయాలు తెలుసుకుంటే అనుభవించితే మన జీవితాలు ఎంత ఆనందమయంగా తీర్చిదిద్దుకోవచ్చో మనకు అనుభవ సత్యం ద్వారా చెప్పారు. ఈ 40 సంవత్సరాల జీవితంలో ఆయన 1,00,000 పుస్తకాలు చదివాను, ఆ 1,00,000 పుస్తకాల్లోంచి ఆ జ్ఞానాన్ని మనందరికీ అందించారు. ఈరోజు కూడా ఆ 1,00,000 పుస్తకాల జ్ఞానాన్ని ప్రతి నెల కొంత సిలబస్ ద్వారా ధ్యాన జగత్ అనే పుస్తకాన్ని ప్రతి నెల మన ఇంటింటికి వచ్చే ఏర్పాటును ఒకటి చేశారు. మళ్ళీ పత్రిసారు ఇంత చేసి 40 సంవత్సరాలు 2 బాధ్యతలను మన మీద పెట్టెళ్ళారు. ఒకటి, ఈ ధ్యాన జగత్తును ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ప్రతి ఒక్కరితో చదివించాలి, ఇదొకటి. అది ఆయన మనకిచ్చిన ప్రాజెక్టు.
మనందరి జీవితాలను మనం ఉద్ధరించుకున్నాం కాబట్టి తిరిగి ఆయనకి మనమేం చేయాలి అనే దానిగా శక్తి స్థలను మనందరి అందుబాటులో నిర్మించుకునే అవకాశాన్ని మనకిచ్చారు. దానికి ఆయన మధ్యలో ఉంటూ ఆయన చుట్టూ సహస్రదళ కమలాలుగా నిర్మించే అవకాశాన్ని, అంటే ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరు తమ జీవితాలను మార్చుకున్నారు. అందరూ కలిసి మనందరం ఒక రేకులాగా నిలబడి ఈ శక్తి స్థల నిర్మాణాన్ని జరుపుకుందాము. ఇది ఆయనకు మనం ఇచ్చే మహిళా దినోత్సవ కానుకగా, ఎందుకంటే మనందరి జీవితాలను ఆయన ఉద్ధరించారు కాబట్టి ఇది తరతరాలకి అందించాల్సిన బాధ్యతగా, మహిళల కర్తవ్యంగా మనం తీసుకుంటూ ఇది జరుపుకుందాము. ఈ నిర్మాణాన్ని మనం అందరం పూర్తి చేసుకుందామని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరెవ్వరు ఇంకో హాఫ్ అన్ అవర్ మాత్రం కదలొద్దు. ఆఫ్టర్ లంచ్ కూడా మనకి ఇంకా మనం సన్మానించుకునే మాస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దగ్గర నుంచి మనం ఆధ్యాత్మికమైన సత్యాల్ని తెలుసుకుంటూ మనం ఇంకా ముందుకెళ్దాము. భోజనం అయిన తర్వాత వెంటనే వచ్చేసి ఇక్కడే ఉండండి. ఇప్పుడున్న ఈ డయాస్ మీద ఉన్న ఇంకా 2-3 వాళ్ళ యొక్క సందేశాలని ఇస్తారు. ఆ సందేశాన్ని తీసుకుందాము, హాయిగా భోజనం చేద్దాము. భోజనం అనంతరం కూడా మళ్ళీ క్లాసులు చెప్పించుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. మనందరికీ పరిచయం చెయ్యక్కర్లేని ఒక వ్యక్తి ఆల్రెడీ ధ్యాన జీవితంలోకి రాకముందే ఎంతో సేవ చేశారు. హేలాపురి వాసులు. హేలాపురి అంటే ఏంటండి? ఏలూరు. ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఏలూరు ఒకప్పుడు హేలాపురి. హేలాపురిలో ఉన్న శ్యామల మేడం గారు మరి ఎంతో సేవ చేస్తూ ఆ సేవా భాగ్యం వల్ల ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించి పత్రిజీ గారిని దర్శించడం, ఆయన యొక్క మాటని పట్టుకుని భార్యాభర్తలిద్దరూ మనకు తెలుసు ఎంత అద్భుతంగా ఈరోజు సేవ చేస్తున్నారు. ప్రస్తుతము వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన ట్రస్ట్ అంటే అన్నదాన ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు శ్యామల మేడం గారు. అద్భుతం. అంతేకాదు ప్రతి వారం శాకాహార ర్యాలీలు, పౌర్ణమి ధ్యానాలు, వన్డే వర్క్షాప్లు, అమావాస్య ధ్యానాలు, అస్సలు ఖాళీ ఉండదు మేడం గారికి. మరి అంత అద్భుతమైన బిజీ షెడ్యూల్లో ఉండి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుడివాడలో అద్భుతంగా జరుగుతుందట అని మన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన మరి శ్యామల మేడం గారి దివ్య సందేశం విందాము. వాడి నుంచి వచ్చిన ప్రసాద్. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఎక్కడుందో తెలుసండి మీకు? వశిష్ఠ గౌతమి పిరమిడ్ చూసిన వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తరా? ఎక్కడుంది అది? ఓకే, థ్యాంక్ యూ. చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు. గోదావరి ఒడ్డున. ఆ పిరమిడ్ యొక్క విశిష్టతని 2 నిమిషాల్లో చెప్పి మేడము ఆ పిరమిడ్ దగ్గరికి జరిగే ఉత్సవాలకి మనందరినీ ఆహ్వానించడానికి ఆవిడ ముఖ్య సందేశాన్ని తీసుకొని వచ్చారు కాబట్టి ఆ సందేశాన్ని కూడా విందాం. వశిష్ఠ గౌతమి అంటే వశిష్ఠుల వారు గౌతమ మహర్షి తపస్సు చేసిన స్థలం. అక్కడ పత్రిసి గారు పిరమిడ్ రాని రోజుల్లోనే ట్రైన్లో వెళుతూ నందా గారికి, అయ్యా నాకు అక్కడ పిరమిడ్ కనపడుతోందయ్యా అని చెప్పి చూపించిన స్థలం అది. అక్కడ నిర్మాణం కానీ, స్థలం కానీ, శంకుస్థాపన కానీ ఏమీ జరగని రోజుల్లోనే పత్రిజీ గారు అక్కడ పిరమిడ్ని దర్శించారు. అంతేకాకుండా అది ఇంటర్నేషనల్ అవుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ నుంచి డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తారంట, దేశ విదేశాల నుంచి అక్కడ ధ్యానం చేసుకోవడానికి. అక్కడ అన్ని పిరమిడ్స్ ఉన్నాయి. కింగ్ ఛాంబరు, క్వీన్ ఛాంబరు, క్రిస్టల్ ఛాంబరు, శ్రీచక్ర ఛాంబరు, ఇలా అనేకమైన ఛాంబర్స్తో ఉన్నాయి. అక్కడ కింగ్ ఛాంబర్లో ధ్యానం చేసుకోవాలి అంటే రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి వస్తుంది అని చెప్పారు పత్రిజీ గారు. అంత గొప్ప శక్తి క్షేత్రం అన్నమాట అది. మనకి అన్ని పిరమిడ్ల కన్నా కూడా మెగా పిరమిడ్ అది. మన ఏషియాలోనే 220x220 సైజు పిరమిడ్ అన్నమాట అది. కనుక అలాంటి గొప్ప పిరమిడ్లో ధ్యానం చేయడం అనేది చాలా గొప్ప విషయం.
పత్రిజీ గారు ఆయన ఉండగానే ఇక్కడ ఉగాది వేడుకలు చేయండి అని చెప్పి నిర్ణయించారు 7 రోజులు. మనకి రేపు మార్చి 23 నుండి 30వ తారీఖు వరకు అక్కడ అద్భుతంగా ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. దానికి మీరందరూ సకుటుంబ సపరివార సమేతముగా మొత్తం అందరూ రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు, మన గురు దంపతులకి ఆత్మ ప్రణామములు. రేపు ఉగాది ఉత్సవాలు జరుగుతుంది పేరవరంలో, మనందరికీ తెలుసు. అయితే వారం రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మీరందరూ తప్పనిసరిగా అక్కడికి హాజరవ్వాలి. ఆ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేయాలి, సామూహిక ధ్యానం ఉంటుంది, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ వస్తూ మీతో పాటు ఒక 5గురినన్నా తీసుకుని అక్కడ రండి. అక్కడ ఎందుకంటే వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలు అవి. కాబట్టి అక్కడికి అన్నదానానికి మీకు తోచినంత సహాయం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ బుక్స్ వచ్చినాయి ఇక్కడికి, మీకు ఎవరికి తోచినంత వాళ్ళు. ఎందుకంటే మనం అంతా అన్నమయ శరీరంలో ఉన్నాం ఇప్పుడు. కాబట్టి రేపు తర్వాత వచ్చేటప్పటికి కాంతిమయ శరీరంలో ఉంటాం. ఎక్కడుండా మనం విశ్వ కళ్యాణం చేయాల్సిందే, మన గురువు గారి యొక్క శిష్యులం కాబట్టి. మీరందరూ తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. అది ఈ చిన్న పాప ఏదో 2 లైన్లు పాడుతుందంట ఇందా నుంచి వాళ్ళ అమ్మగారిని. ఇంకొక విషయం అండి, చాలా మేడం మాట్లాడండి. అక్కడ ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు ధ్యానం జరుగుతుంది. 3 గంటల అఖండ ధ్యానం, తర్వాత సంగీత ధ్యానం జరుగుతుందండి. మన కత్తాళ్ళు ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. తర్వాత 10 గంటల నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క సందేశాలు ఉంటాయి. మొదటి రోజు నూట్రన్ సార్ వస్తున్నారు, అక్కడికి 3 గంటల ఆయన యొక్క సందేశం ఉంటుంది. అలాగే మిగతా రోజుల్లో కూడా రాజ్యలక్ష్మి గారు మేడం కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నాయన్నమాట ప్రతిరోజు. అలాగే మధ్యాహ్నం నుంచి పైమా కార్యక్రమాలు, గురువులు ఆశ్రమాల్లో గురువులు ఉంటారు కదండి, అలా ఆ గురువుల యొక్క సందేశాలు, ఆ తర్వాత మెడిటేషన్ ఉంటుంది సాయంత్రం. ఆ తర్వాత ఏంటి మనకి అలాంటి వాటితో మ్యూజిక్ ఉందండి, మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది ఈవినింగు. రకరకాలైన సంగీత ఇన్స్ట్రుమెంట్స్తో మీకు ఉంటుందండి సాయంత్రం టైంలో. అలాగే రాత్రికి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనకి నాలికకి రుచికి, చెవులకి విందుకి, శ్వాసకి ముక్కుకి, అన్నిటికీ గోదావరి స్నానాలు, పడవలో షికార్లు, మన అంటే పంచభూతాలకి అక్కడ ఆనందకరంగా అద్భుతంగా మనం చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఇది ఆహ్వానం అండి. మీ యొక్క అన్ని రకాలుగా అంటే తన్ ధన్ మన్ అంటారు కదండి, మానసికంగా అక్కడ అద్భుతంగా జరగాలని ధ్యానం చేయటం. అలాగే శారీరకంగా ఎవరైనా సేవ చేయాలనుకుంటే వాళ్ళ పేర్లు ఇవ్వచ్చు. కూరగాయలు తరగటం దగ్గర నుంచి రిసెప్షన్లో వరకు కూడా చాలా అనేకమైన పనులు ఉంటాయి. మీకు అందులో పాంప్లెట్లు అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఆ పాంప్లెట్లలో ఉంటాయి మీకు అందులో కావాల్సిన వివరాలన్నీ కూడాను. ఆ నెంబర్లకు ఫోన్లు చేసుకోవచ్చు, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలాగే ధన సహాయం మీ వంతు చేయడమే కాకుండా మన యొక్క బంధువులు అంటే మన యొక్క సంపాదనలో కావచ్చు, మన ఉద్యోగరీత్యా కావచ్చు, మనం ఎప్పుడైతే అన్నదానానికి మన యొక్క ధన సహాయాన్ని అంటే మామూలుగా చేసిన దానికన్నా అన్నిటికన్నా ఉత్తమమైనది ధ్యానం అనేది మనందరికీ తెలుసు. ఈ ధ్యానులకు పెట్టే భోజనానికి చేసినప్పుడు మనం చేసే ధన సహాయం మన యొక్క కర్మలని క్లీన్ చేస్తుందన్నమాట. కర్మల నుంచి తొలగిపోతాం, కర్మలని శుభ్రపరుస్తుంది. అటువంటి అన్నదానానికి మన శక్తి వంచన లేకుండా మన ఎవరి శక్తిని కొద్దీ వాళ్ళు హృదయపూర్వకంగా ఎంత ఇచ్చామని కాదండి, ఎలా ఇచ్చామో అనేదే ముఖ్యం. మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమతో ఇచ్చింది ప్రతి ఒక్క పైసా అక్కడ ఉపయోగపడుతుందండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదానానికి
మీ యొక్క సహాయ సహకారాలను అందించవలసినదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ, అలాగే పత్రిజీ గారికి, మేడం గారికి, పత్రి మేడం గారికి కూడా వస్తున్నారండి ఈ సంవత్సరం. పత్రి మేడం కూడా అక్కడికి వస్తున్నారు కనుక మీ అందరూ కూడా మనం అక్కడ పత్రి మేడంతో, పత్రి సార్తో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ చక్కగా మనం ఉగాది వేడుకలు చేసుకుందాం. ప్రతి అందరికీ ఇది నా ఆత్మీయ ఆహ్వానం. నాకు ఈ అవకాశం కల్పించిన రాజకుమారి మేడంకి, అలాగే వాళ్ళ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి ఉగాది పచ్చడి పెడతారా మేడం? ఉగాది పచ్చడి ఉగాది కూడా పచ్చడి కూడా పెడతారట. మరి ఈ ఉగాది సంబరాలు అంబరాలను అంటుతాయి కాబట్టి. నమస్కారం, నా పేరు రేఖ అనన్య. నేను 1వ తరగతి చదువుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎంత బాగున్నదో మముగన్న తల్లి. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అగుపించే మళ్ళీ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అగుపించే మళ్ళీ. మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లెల కుసుమాల హేళ. ఆ మూములో వెలుగు కోటి దీపాలు, ఆ మూములో వెలుగు కోటి దీపాలు. ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ధన్యవాదాలు. అద్భుతం, బంగారు తల్లి. స్త్రీ లేకపోతే సృష్టి లేదట. వయసు ఎంత అండి? పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్త్రీ లేకపోతే సృష్టి లేదు, నేను కలగంటి కలగంటి నా కన్న తల్లిని అని ఎంత అద్భుతంగా పాట పాడిందో మరొకసారి చప్పట్లతో కృతజ్ఞతలు చెప్దాం. ధన్యవాదాలు. అలాగే నేను ఒక్క మాట మాట్లాడతానండి. మరి ఇంతసేపు ఆపుకున్నాను, ఒకే ఒక్క మాట మాట్లాడతానండి అని వచ్చారు. అదేం మాటో విందాం. సభ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. 40 ఏళ్ళ నాడు రాజకుమారి గారు నీ బజార్లో ఏదో పని మీద వస్తే నా రెట్ట పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఏందమ్మా అంటే ధ్యానం చేయాలి కూర్చోమన్నది. ఎందుకో కాళ్ళు అట్ట పట్టుకొని ఒక 10 నిమిషాలు అరగంట కూర్చున్నా. నాకు ఏం తెలియలేదు, కూర్చోబెట్టి నవ్వి పంపించింది. ఆ ఇత్తనం అది. తర్వాత రాజకుమారి గారు క్షణక్షణము వెలుగుదలలు, ఆ ఎదుగు నాకు ఎంతో ఆనందం. నేను అమ్మవారి భక్తురాలి, చిన్న అమ్మవారి చిన్న భక్తురాలి, పెద్ద భక్తురాలిని కాను. ఆమె ఎదుగుదలవా నాకు ఎంతో అద్భుతంగా, నాకు క్షణక్షణము నాకు నా కళ్ళలో కానీ నా ధ్యానంలో కానీ. ఒకసారి రాజకుమారి గారు, ఒకసారి అమ్మ కనపడుతుంది, ఆమె ఒకసారి కనపడుతుంది, అమ్మ ఒకసారి కనపడుతుంది. రాజకుమారి గారా లేకుంటే అమ్మవారా లేకుంటే ఏదైనా శక్తి అని ఆలోచిస్తా. ప్రతి క్షణము ఆ తల్లి ఈ గుడివాడ పట్టణానికి, ఈ కృష్ణా జిల్లాకు ఒక వెలుగు, ఒక దీపము, ఒక అన్నపిండ బ్రహ్మాండ స్వరూపిణి. సామాన్యురాలు కాదు. రాజకుమారి మేడం గారంటే సాష్టాదిగా ఆది పరాశక్తి. ఏమనుకున్నా అయిపోతుంది. ఆమె అనుకుంటే అయిపోద్ది, ఆమె అనుకోకుంటే అట్లా ఆగుద్ది. ఆమె ఏదనుకుంటుంది అయిపోతుంది. ఇంతమందిని నీడ నిలిపి
ఇంతమందికి అనువుగా ఆనందం ఇచ్చి ఇంతమంది మనసు ఉప్పొంగ చేస్తున్న ఆ మహాశక్తికి 1,000 నమస్కారాలు, నా ఉదయపూర్వ నమస్కారాలు అర్పించుతుండా నేను నా కుటుంబం ఆమెను గురించి మేము ఎంత ఎలుగుదలలో ఉండదని అనుదినం ప్రార్థిస్తున్నాం. ఒక్క మాట చెప్తాను అని ఆ హృదయంలో ఉన్నదంతా చెప్పి ఆవిడ అమ్మవారట, రాజకుమారి మేడం కాదట, అమ్మవారట. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు చదువు లేదు కానీ నాకు జ్ఞానం ఉంది, నాకు ఆ జ్ఞానం ఉంది, నాకు వెలుగు వచ్చింది. గుడివాడ వచ్చిన కొత్త మాది ఏరే జిల్లా. గుడివాడ వచ్చిన కొత్తలో 7 నెలలు అల్లంబడిలో పెద్దవాళ్ళ చదువు నేర్చుకున్నా. ఇప్పుడు భారతం, రామాయణము, అమ్మవారిది అన్నీ నాకు ఆ తల్లి ఇచ్చింది. అవన్నీ ఇచ్చిన తర్వాత బాగానే ఎంతో కొంత నా శక్తి కొలది ఏదో చేయవలసి ఉన్నది చేపించుకున్నది. ఇప్పుడు జానంలే పంపించింది అమ్మ. ధన్యవాదాలు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింట నువ్వే వెలుగంట, వెలుగులు చూస్తావు ఇంట బయట, అలుపని రవ్వంత అననే అనవంట, వెలుగులు పూయిస్తావు ఈ జగమంతా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే మేడం, ఇది అద్భుతం, మహా అద్భుతం. థ్యాంక్ యూ. నేనేమీ చదువుకోలేదండి, ఎంత ఆనందంగా జీవిస్తున్నానో, నా కుటుంబం అంతా ఆనందంగా ఉంటారు అని చెప్తున్నారు. మరి ఇది హృదయంలోంచి వచ్చిన భావన. మరి ఆ హృదయంలోంచి వచ్చిన భావనకి కడుపులో ఉన్న ఆకలి కూడా గుర్తు చేస్తున్నది కదా. అందుకే మనకి మేడం మాట్లాడిచ్చి భోజనానికి మిత్రవింద గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఎందుకంటే సత్యసాయి సేవా ట్రస్ట్ విభాగ అధ్యక్షురాలు, అంతేకాదండి సేవా భాగ్యవంతురాలు. ఈ రోజుల్లో సేవ చేయడం అంటే ఏదో ఇంట్లో చేసుకుంటూ సేవ చేసినట్టు ఫీల్ అయిపోతారు. అలా కాదు, సమాజానికి కూడా సేవ చేస్తున్న ఆ భాగ్యవంతురాలు మాటలు 2 మాటలు విందాము. 2 నిమిషాలు అవకాశం ఇద్దాం. మాట్లాడండి అమ్మా. మేడం గురించి చెప్పాలంటే వాళ్ళు అయ్యంగార్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళ గురించి మనకంతా తెలుసు. మనకి ఏది మంచి కావాలన్నా, ముహూర్తాలు కావాలన్నా, పెళ్ళిళ్ళు కావాలన్నా, జాతకాలు చూడాలన్నా మనం వాళ్ళ దగ్గరికి పరిగెడతాము. వాళ్ళు టెంపుల్ ఒకటి ఉంది నల్లూరులో, రేపల్లె దగ్గర నల్లూరు అనే ఊర్లో. ఆ టెంపుల్ ధర్మకర్తలు వాళ్ళే, పూజారులు వాళ్ళే. వాళ్ళ నాన్నగారు రాజధానికి శంకుస్థాపన చేశారు అమరావతిలో. అలాంటి ఫ్యామిలీలోంచి మేడం వచ్చి ఆవిడ ఒరిస్సాలో కటక్లో ఆయన ఇంజనీరు స్టీల్ ప్లాంట్లో అక్కడ చేసి రిటైర్డ్ అయ్యి వచ్చి ఒక పిఎంసి ఛానల్ ద్వారా ధ్యానం గురించి తెలుసుకొని అవినిగడ్లో ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్లో అందరినీ అడిగి మొత్తానికి నా నంబర్ సాధించి నాకు ఫోన్ చేసి ఆవిడ ధ్యానంలోకి వచ్చారు. సో మరి ఆవిడ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. నేను ఎప్పుడు వెళ్ళినా ధ్యానం గురించే చెప్తూ ఉంటాను. అద్భుతంగా 2 ఏళ్ళు చాలా అద్భుతంగా చేస్తూ వచ్చారు. మరి ఆవిడ సందేశం కొంచెం తీసుకుందాము. మేడం చెప్పండి. కత్రి సార్కి నమస్కారం. కూర్చున్న మహిళా మండలందరికీ కూడా నమస్కారం. ధ్యానం అంటే ఏం తెలియదు. 30 సంవత్సరాలు నిర్విరామంగా సత్యసాయి ఆర్గనైజేషన్లో సేవలు చేసి ఇక రిటైర్ అయిపోయాము. రిటైర్ అయిపోయిన తర్వాత వయసు కూడా అయిపోయిందని భగవంతుడి సంకల్పంలా ఉంది. అందుకని ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చారు మమ్మల్ని. ఆ ధ్యానం ద్వారా ఇప్పుడు లక్ష్మి గారు, ఈ రాజకుమారి గారిని కూడా 1 సంవత్సరం సప్తాహం పెట్టేసి ధ్యానం క్లాసులు పెట్టి లక్ష్మి గారు తీసుకొచ్చారు. వీళ్ళందరి ద్వారా ధ్యానం చేస్తూ మేము ఒక లలితా సహస్రనామం గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మహిళలందరికీ కూడా చిన్న చిన్నగా ధ్యానం నేర్పడం, చుట్టుపక్కల వాళ్ళకి చేర్పడం, లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాం. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ మేడం.
ఎందుకంటే అసలు వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు బయటకు వచ్చే ఇప్పుడు మనతో సమానంగా అన్ని విధుల్లో సక్రమంగా చేస్తున్నారు కాబట్టి ఆవిడకి కూడా మనం యొక్క ధన్యవాదాలు తెలుపుకుందాము. మరి మాస్టర్స్ పైకి వస్తే ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సత్కరించుకుందాము. ఎంతమంది చూస్తున్నారు 97లో పిఎంసీలో? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే దానికి మనం పేమెంట్ చేయాల్సి ఉంది. ఇది ఏదైతే ఉందో శాటిలైట్ ఛానల్ వీళ్ళు మీ ఇళ్లలోకి వచ్చేది డిటిహెచ్ కేబుల్ టీవీ ఆపరేటర్లు మాత్రమే. వాళ్ళకి పాత బకాయి ఒక 6 లక్షల దాకా ఉంది. అందుకోసం అది నెల 15 రోజుల నుంచి ఆగింది. అందుకోసం ఎవరైతే మళ్ళీ ఇప్పుడు చూసారు, ఈ మేడం గారు పిఎంసీ చూసి వచ్చారంట. అట్లాంటి ప్రచారం అలా ఆగింది. మరి అది కూడా పిఎంసీ చూసి వచ్చారు. ఎంతోమంది మన పిఎంసీ చూసి ధ్యానంలోకి వస్తున్నారు. అది ప్రచారానికి కొంచెం ఆ నెట్వర్క్ వరకు అంతరాయం కలిగింది. ఎవరైతే మన ఫైనాన్షియల్గా దాన్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో నా దగ్గర రెసిట్ బుక్స్ ఉన్నాయి, లేదా ఫోన్పే, గూగుల్ పే. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ధ్యానానికి ఒకరి ఇంటికి తీసుకెళ్తుంది. అలాగే హింసా మార్గంలో ఉన్న వాళ్ళని అహింసా మార్గంలోకి తీసుకురావడానికి ఆ పిఎంసీ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా లంచ్ టైంలో మీరు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే కనుక మళ్ళీ తిరిగి రీకనెక్షన్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు పేరవరం ఉత్సవాలు కూడా ఉన్నాయి, మాది ఆగిపోతుంది. కాబట్టి మనం అన్ని రోజులు వెళ్ళలేము, కొన్ని రోజులు వెళ్తాము. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇళ్ళలో ఉండి లైవ్ చూడడానికి మనం ఇదోదికంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. అందరూ కూడా దయచేసి ఆ పిఎంసీకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు కూడా ఒక టైటిల్ పెట్టారు ఇక్కడ, మహిళ ఉన్నతితోనే మహి ఉద్ధరణ అని. అంటే ఇక్కడ ఏంటంటే పత్రిక గారు వచ్చిన తర్వాతే ఈ మేడం గారు తనలో ఉన్న శక్తిని మేలుకొలిపారు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే మనం నివసిస్తున్న భూమి ఏదైతే ఉందో భూమాత అంటాం, కానీ పురుషుడితో పోలుస్తామా, స్త్రీతో పోలుస్తామా? భూమాతతోనే పోలుస్తాం. అంటే అలాంటి భూమి మీద ఉన్న మనము స్త్రీతోనే ఉద్ధరణ జరుగుతుంది అనడానికి కారణం ఏంటంటే మీ శక్తులు మీరు మర్చిపోయారు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మీరు ఇళ్లలో ఉండే, ఎందుకంటే మన ఎంటైర్ మూమెంట్లో మీరందరూ క్లాసులు పెడితేనే మన ఫస్ట్ క్లాస్ పెట్టంగానే వచ్చేది మహిళలే. 70-80% వచ్చేది మహిళలే, తర్వాతే వస్తారు 10%, 20%. ఈరోజు ఎంటైర్ మన మూమెంట్లో ఉంది ఒక 80% మహిళలే ఉన్నారు. మీ ద్వారానే మూమెంట్ ఇంత ముందుకెళ్ళింది. మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఈ మేడం గారు ఏ విధంగా అయితే వర్క్ చేశారో మీరు ప్రతి ఒక్క మహిళలకి ధ్యానం చెప్పండి, తర్వాత మాంసం గురించి చెప్పండి. ప్రతి ఒక్కరు రోజుకు ఒకరు పనిగా పెట్టుకోండి. ఎట్లాగో మన మీడియా ఉంది, మన మీడియా కనెక్ట్ చేయండి. ఎవరి అనుభవం ఎవరికి ఇష్టం అవుద్దో, ఈ మేడం గారు ఏ విధంగా అయితే వచ్చారో ఆ విధంగా వస్తారు. మనం నిరంతరం ప్రక్రియ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సన్మానం చేసుకుందాం మాస్టర్స్ అందరికీ. మనం మహిళా మణి రత్నాలకి అయిన తర్వాత భోజనాలు ఉంటాయి. భోజనం అయిన తర్వాత మళ్ళీ క్లాస్ ఉంటుంది. కాబట్టి ఎవరు వెళ్ళొద్దు. మీరు ఆ క్లాసులు కూడా విని ఇంకా కొంతమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ వస్తారు, వాళ్ళకు కూడా మనం సన్మానం చేసుకుందాము, వాళ్ళ సందేశాలను కూడా తీసుకుందాము. సో మేడం స్టార్ట్ చేయండి. మేడం ఒకరు బొట్టు పెట్టండి, ఒకళ్ళు గంధం రాయండి, ఒకళ్ళు పన్నీర్ జిమ్మండి, ఒకళ్ళు గిఫ్ట్ ఇవ్వండి, ఒకళ్ళు షాల్ కప్పండి.